మళ్ళీ ఊరిసిల్ల ఒకే రోజు ఇద్దరు నేతన్నల ఆత్మహత్య. ఉరివేసుకున్న 25 ఏళ్ల సాయి, 50 ఏళ్ల మల్లేశం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణ అనే కార్మికుడి ఆత్మహత్య. ఉపాధి కరువై ఉరికొయ్యకు వేలాడుతున్న నేతన్నలు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆగిన సాంచాలు. ఇప్పటికీ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వని సర్కార్. చేనేత పరిశ్రమకు 270 కోట్ల బకాయిలు. ఎలక్షన్ కోడ్ సాగుతో విడుదల చేయని ప్రభుత్వం. పని దొరకక తనువు చాలిస్తున్న నేత కార్మికులు. గతంలోనే సర్కారుకు లేఖ రాసిన కేటీఆర్. ఇప్పటికీ స్పందించిన రేవంత్ రెడ్డి సర్కారు. 4 నెలల్లోనే మళ్ళీ ఉరిసిల్ల అయినా సిరిసిల్ల అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరిగా నేతన్నలు ప్రధానంగా చేనేత కార్మికులంతా కూడా సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ ఉంటారు. సిరిసిల్ల జిల్లా అంటేనే మరిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేటటువంటి సిరిసిల్లని ఒకసారి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత చేనేత కార్మికులనంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్ కానీ అవన్నీ అవ్వచ్చుగాక ఇక ఏదైతే చేనేత కార్మికులు లేకపోతే చేతి వృత్తి చేసుకొని పనిచేసేటోళ్ళ వాళ్ళ బతుకులంతా కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక వలసలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి వేరే రాష్ట్రంకి వెళ్ళి వలసలు పోయి లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఇక లేదు, ఆస్కారం లేదు, బతికేదానికి ఆస్కారం లేక వాళ్ళు నమ్ముకున్నటువంటి చేతి పని కూడా పని దొరకక చేనేత కార్మికులన్నీ కూడా మళ్ళా ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కొందరేమో ఊళ్ళు ఇడిసి పట్టణాలు ఇడిసి వేరే రాష్ట్రానికి పోతా ఉన్నారు. ఆగమైపోతా ఉన్నారు. తండ్రి ఆడుంటే కొడుకు ఏడున్నారు, భార్య ఏడుంటే భర్త ఆడుంటాడని చెప్పి మరి ఆలోచన అయితే చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఒక నూతనమైనటువంటి ఆలోచన చేసి రైట్గా ప్రతి దసరా పండుగకు బతుకమ్మ చీర అనేది మనం ఒకటి అందియాలి. ఆడబిడ్డలకి బతుకమ్మ చీర అందిస్తే వాళ్ళకి చీరలు ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఈడ చేనేత కార్మికులకి పని కల్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు మంచిగానే ముందుకు పోతాయి. ఈడ ఆడబిడ్డలు కూడా చీరలు ఇచ్చినట్టుంటుందని చెప్పి ఒక గొప్ప పథకం అయితే బతుకమ్మ చీరలు తీసుకొచ్చిండు కేసీఆర్. బతుకమ్మ చీరలు తీసుకొచ్చిన తర్వాత నడుస్తూ ఉన్నాయి. ఎంతో మంది మాట్లాడిండ్రు, బతుకమ్మ చీరలు ఎందుకు, మాకు ఈ చీర కావాలా ఆ చీర కావాలా అని చెప్పి ఎంతో మంది మాట్లాడిండ్రు. కానీ చాలా మంది కటిక పేదింటి ఆడబిడ్డలు ఎంతమందికో ఈ బతుకమ్మ చీరలు ఉపయోగపడ్డాయి. చాలా మంది కూడా యూజ్ అయినాయి. ఎక్కడో కొంతమంది కావాలని చెప్పి రాద్ధాంతం చేసి ఆ చీరలను పడేసుడు లేకపోతే కింద పడేసి తొక్కేసుడు, అది చేసుడు ఇది చేసుడు చేసిరు. కానీ చాలా మంది బతుకమ్మ చీరలు పంచే రోజే ఎన్నో కార్యక్రమాలలో వాటిని వాడుకునేటటువంటి మహిళలు చాలా మంది కూడా ఇది నాకు అవసరం అవుతుంది, అక్కడ కొత్త ఉందని చూడడంతో పాటు బతుకమ్మ ఏదైతే ఆడుతా ఉందో ఆ ఆడేటటువంటి ఆ సందర్భంలో ఆ చెరువుల దగ్గర ఆ గ్రామాల దగ్గర ఎంతో మంది ఆడపడుచులు కావచ్చు కాక లేకపోతే యువతులు కూడా చాలా మంది ఆ యువకులు కూడా ఆ చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. దాని వెనక ఉన్న కోణం ఏంటో కూడా ఆలోచించాలి కదా. మరి మనం ఇక్కడ బతుకమ్మ చీరలు పంచుతా ఉన్నామంటే దాని వెనక ఉన్నటువంటి కొన్ని వేల చేనేత కార్మికులు, సిరిసిల్ల జిల్లాగా వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి మరొక గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఇవాళ బతుకమ్మ చీర కాదు, బతుకమ్మ చీర కంటే అది అసలు ఎందుకు పనిచేయదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా చీర చూస్తే మామూలుగా ఉండదు, మా చీరలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పి కాంగ్రెస్ సర్కారు బతుకమ్మ చీరల గురించి కూడా మాట్లాడింది. మరి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీర గురించి ముచ్చటే లేదు, అసలు కళ్యాణ లక్ష్మి గురించే ముచ్చటలేదు. ఇక బతుకమ్మ చీరల గురించి ఏం మాట్లాడతారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు కొంత బకాయిలు రావాలి, బకాయిలు ఇచ్చేసుకుంటే వాళ్ళ కొద్ది కుటుంబాలు నడుస్తూ ఉంటాయి. కనీసం నువ్వు ఈ బతుకమ్మ చీరల గురించి పట్టించుకోకపోగా మరి వాళ్ళకి ఆ ఆర్డర్స్ ఇవ్వకపోగా ఉన్నటువంటి బిల్లులను కూడా మరి పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం లేదు అని అంటే మరి ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి కుట్ర ఏం జరుగుతూ ఉంది అంటే నీకు కేసీఆర్ మీద పగ ఉంది, కేసీఆర్ మీద కుట్ర ఉంది, కేసీఆర్ తీసుకొచ్చిన బతుకమ్మ చీర ఆపేయాలి, కేసీఆర్ గుర్తులని చెరిపేయాలని మీరు బాజాప్తా పూనుకున్నది తద్వారా వెనకేం జరుగుతూ ఉంది? మరి కేసీఆర్ని నువ్వు కుట్రపూర్వితంగా లేకపోతే ఇంకోటి చేయాలనుకుంటే మరి దాని వెనక ఉన్నటువంటి చేనేత కార్మికులు మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి సిరిసిల్ల అనేటటువంటి పేరుని మళ్ళీ ఉరిసిల్లగా మళ్ళా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చేనేత కార్మికులు. రోజుకొకళ్ళు చేనేత కార్మికులు ఇప్పటికే ఇద్దరట. ఉరి వేసుకున్నటువంటి 25 ఏళ్ల సాయి యువకుడు
తర్వాత 50 ఏళ్ల మల్లేశం. కొద్ది రోజుల క్రితమే లక్ష్మీనారాయణ అనేటువంటి యువకుడు కూడా చనిపోయిందట. ఎలక్షన్ కోడ్తో 270 కోట్లు పోవాలి వాళ్ళకి. చేనేత పరిశ్రమకు 200 కోట్ల బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి పోవాలి. ఆ 270 కోట్లు పోతే ఆ పరిశ్రమ నుంచి వెళ్ళి ఆ పరిశ్రమ కొంచెం నిలబడుతుంది. ఆ పరిశ్రమ కొంచెం నిలబడడంతో పాటు మరిగా మళ్ళీ మీరు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటే మళ్ళీ దసరాకి రాబోయేటటువంటి అక్టోబర్కి మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ ఇస్తే ఇగో అట్లా వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మన ప్రాంత బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం వాళ్ళు కూడా కొట్లాడిన బిడ్డలు, మరి వాళ్ళ కడుపులు మార్చుదామా? ఇవాళ వాళ్ళ కడుపులు మార్చితే తెలంగాణ బిడ్డలు ఏడిస్తే తెలంగాణకి శాపం అవుతుందా? లేకపోతే మళ్ళీ ఇయే వలసలు పెట్టుకొని అరే కేసీఆర్ ఉన్నప్పుడు మేము మంచిగానే ఉన్నాం, మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు పాత రోజులే వచ్చినాయి అని చెప్పి బ్యాగులు సంఖ్యలు పెట్టుకొని మళ్ళీ వేరే రాష్ట్రానికి పోవాలన్నా? వీళ్ళంతా వేరే రాష్ట్రానికి పోయేటటువంటి పరిస్థితి ఇగో మళ్ళీ చేనేత కార్మికులకి వస్తా ఉంది. ఆనాటి రోజులు తెస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిజంగానే ఆనాటి రోజులు తెస్తున్నారు. ఓవైపు 200కు పైగా రైతుల ఆత్మహత్యలు, ఎండుతున్న పొలాలతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు నేతన్నలు ఉరికోయకు వేలాడుతున్నారు. తాము నేసిన దారాలనే తాళ్లుగా పేనుకొని తలువు చాలిస్తున్నారు. ఒకే రోజు సిరిసిల్లలో 2 నేత కార్మికులు ప్రాణాలు తీసుకోవడం కన్నీళ్లు పెట్టిస్తోంది. చేతి నిండా పనితో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు పిడికడి మెతుకులు దొరక్క తలడిల్లిపోతున్న సర్కారు పట్టించుకోపోవడంపై ఇగో ఆందోళన కలిగిస్తా ఉంది. దశాబ్దాల పాటు పేరులోని సిరిని ఊరిలో లేకుండా పోయిన సిరిసిల్ల గత 10 ఏళ్లలో కాస్త కుదుట పడింది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన 4 నెలల్లోనే అది మళ్ళీ ఉరిసిలగా మారిపోయింది. నేతన్నల ఆత్మహత్యకు కేర్ ఆఫ్ గా మారింది. ఒకే రోజు సిరిసిల్లలో 2 నేత కార్మికులు తమ ప్రాణాలు తీసుకున్నారు. తుంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ కు చెందిన 50 ఏళ్ల అహంకారపు మల్లేశం నేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన చాలా పేద కుటుంబం. స్థానికంగా పరిశ్రమల కూలి పనికి వెళితే పూట గడవదు కాబట్టి మరి ఇంకా ఏం లేదు కదా. ఇప్పటికెళ్ళి పాతగా రావాల్సినటువంటి బకాయిలే రాకపోతే పరిశ్రమ ఎట్లా నడుస్తుంది? వాళ్ళం పాపం ఆ చేతి వృత్తులను నమ్ముకొని ఉన్నారు. వేరే పని చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన జీతం ఇయ్యడు, ఆయనకెళ్ళి బిల్లు పోదు, ఈయనకి జీతం ఇయ్యడు. తద్వారా కుటుంబం అంతా కూడా ఆగమాగమైపోయి మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి ఈ కనపడవా అండి ప్రభుత్వానికి? మరి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి చేనేత కార్మికులంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్మికులు. వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒకప్పుడు చేనేత కార్మికులు అంటే బాగా చెప్తా వాళ్ళకి ఎంతో డిమాండ్ ఉండేది. తద్వారాగా ఇక అంతా కూడా డెవలప్ అయిపోతున్నటువంటి క్రమంలో చేనేత కార్మికులు వెనక్కిపోతా ఉంటే బతుకమ్మ చీరలు అనేటువంటి ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళకి సరిపోద్ది. సంవత్సరం అంతా కూడా పాపం ఆ చీరలు ఇస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు కాబట్టి దాని తర్వాత ఇంకేదైనా చిన్న చిన్నవి చేసుకుంటూ బతికేటోళ్ళు. ప్రభుత్వం ఆసరా కల్పించాలి, ప్రభుత్వం ఆసరా కల్పించాలి, భరోసా కల్పించాలి. అలాంటిది ఉన్నటువంటి పాత బకాయిలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళు ఉరి పెట్టుకొని సిరిసిల్ల ప్రజలంతా కూడా చచ్చిపోతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే మిగతా ప్రధాన దినపత్రికలకో ఓ జిల్లానే మొత్తం ఆగమాగిపోతా ఉంటే మరి కనిపించట్లేదా? సిరిసిల్ల కనిపించట్లేదు అనండి, ఓన్లీ కొడంగల్ ఒక్కటే కనిపిస్తుందా? కొడంగల్కి ఒక్కదానికే 5,000 కోట్లు 10,000 కోట్లు తీసుకుపోవాలా? ఈడ మాత్రానికి 270 కోట్లు బకాయిలు మాత్రం విడుదల చేయడానికి వీళ్ళకి చేయొత్తలేదు, మనసొత్తలేదు. చేనేత కార్మికులు ఆగమాగమైపోతా ఉన్నారు. బాగా చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సానుకూలంగా స్పందించాలి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు ఆపాలి. వలసలు ఆపి నీకు బతుకమ్మ చీరలు లేకపోతే నీ పేరు మీద ఇంకోటి పెట్టుకో, నీ పేరు మీద ఇంకా ఏదైనా పెట్టుకొని చేనేత కార్మికులకి అక్కడికి వచ్చేటటువంటి పనులు చేయండి. వాళ్ళ కనీసం కుటుంబాలను నడిచేటువంటి పరిస్థితి చేయాలి. పాత బకాయిలు విడుదల చేసి మళ్ళా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి పని కల్పియాలి. మీకు ఆ చీరలు నచ్చకపోతే మీకు నచ్చినటువంటి చీరలు లేపియండి. మీకు నచ్చినటువంటి చీరలు లేపించి చేనేత కార్మికులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఇగో వారి ద్వారాగా తెలంగాణ ఆడబిడ్డలకు ఏదైనా మీరు ఖచ్చితంగా మళ్ళా అందించే ప్రయత్నం చేయాలి. కానీ ఇగో ఈ రకంగా పోతే మాత్రానికి చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది.